హాయ్ అండి, మన్నా రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో డే 6 బ్యాలెన్స్డ్ డైట్లో నేను ఏమేమి తీసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేను లంచ్లోకి ఫస్ట్ మీల్ కింద జొన్న డోక్లా విత్ చికెన్ కర్రీ అనేది తీసుకున్నానండి. ఇది వచ్చేసి నా మహారాష్ట్ర ఫ్రెండ్ అనేది నాకు చూపించిందనమాట ఎట్లా చేసుకోవాలో. వాళ్ళు డోక్లా అనేది చాలా ఎక్కువగా చేసుకుంటారనమాట. అండ్ ఈ డోక్లా అనేది మనకి ఓన్లీ జొన్న పిండే కాదండి, మనకి బేసన్తో ఎక్కువ చేస్తాము. అయితే బేసన్తో చేసేది చాలా మనకి హెల్దీ రెసిపీ, ప్లస్ అది ఇప్పుడు కూడా రొటీన్ రెసిపీ అనమాట. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ తోటి నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే నేను జొన్న ఫ్లోర్ తోటి చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి ఈ డోక్లాకి ఎస్పెషల్గా మనకి గ్రీన్ చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఈ రోజైతే చికెన్తో టేస్ట్ చేస్తున్నాను. చాలా హెల్దీ అయిన ఈ జొన్న డోక్లా రెసిపీ అనేది ఎలా చేసుకోవాలి, చాలా ఈజీ స్టెప్స్ తోటి నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్లోకి, మీ దగ్గర జొన్న ఫ్లోర్ అనేది ఉంటే ఓకే, అదే మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర జొన్న ఫ్లోర్ లేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే, నా దగ్గర ఉన్న రవ్వని నేను ఒక 70 గ్రామ్స్ ఆర్ 75 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే రవ్వ అనేది మళ్ళీ మిక్సీ చేసుకొని పొడి పట్టుకుంటే మనకి పిండి అనేది కనీసం 60 గ్రామ్స్ అయినా వచ్చేటట్టుగా నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను జొన్న ఫ్లోర్ అనేది 60 గ్రామ్స్ కావాలి నాకు. అందుకే నేను ఏం చేశానంటే రవ్వని కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనకి వేస్టేజ్ అనేది పోతుంది కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నేను తీసుకున్న తర్వాత నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 59 గ్రామ్స్ వచ్చింది. 60 గ్రామ్స్ అనమాట, ఈక్వల్ టు అంత వచ్చిందనమాట. ఓకే, నో ప్రాబ్లం. ఈ 60 గ్రామ్స్ని ఖచ్చితంగా కూడా సీవ్ చేసుకోవాలన్నమాట. జొన్న ఫ్లోర్ మనకి బయట మిల్లులో కానీ దేంట్లోనే పట్టించుకున్నట్లయితే మనకి సీవ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే జల్లించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఒకవేళ రవ్వని పౌడర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జల్లించుకోవాలండి. అండ్ ఇక్కడ మనకి ఎంత మనం జొన్న పౌడర్ అనేది తీసుకున్నామో దాంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ బేసన్ తీసుకోవాలి. అంటే 30 గ్రామ్స్, 60లో హాఫ్ 30 గ్రామ్స్ బేసన్ తీసుకోవాలి. మీరు స్పూన్ లెక్కలో అయితే మీరు 6 టేబుల్ స్పూన్స్ అనేది మీరు జొన్న ఫ్లోర్ తీసుకున్నట్లయితే 3 స్పూన్స్ అనేది బేసన్ తీసుకోండి. అండ్ ఒక స్పూన్ లాస్ట్లో మనకి బైండింగ్ కోసం ఖచ్చితంగా రైస్ ఫ్లోర్ కానీ, లేకపోతే సుజీ అంటారు కదండి, ఉప్మా రవ్వ సుజీ అంటారు, బొంబాయి రవ్వ అంటారు, అది యాడ్ చేయాలి. అది యాడ్ చేస్తే మనకి బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అందుకే ఖచ్చితంగా సుజీ కానీ రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేయాలి. నేనైతే రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేశాను, ఒక టేబుల్ స్పూన్. మనకి మొత్తం 60 గ్రామ్స్ వచ్చేసి జొన్న ఫ్లోరు, అండ్ 30 గ్రామ్స్ వచ్చేసి బేసన్, అండ్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేశాను. అండ్ మీకు కావాల్సిన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారము అండ్ పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ ఆనియన్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఆనియన్ యాడ్ చేయలేదు, ఎందుకంటే మీరు ముక్కలుగా వెజిటేబుల్స్ ఏమైనా వేస్తే మనకి విరిగిపోయిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. నేనైతే క్యారెట్ని తురిమేసి వేసుకున్నా, ముక్కలుగా యాడ్ చేసుకోవడం అనేది పెట్టుకోవద్దండి. మీరు ఆనియన్ అనేది వేసుకోవాలనుకుంటే తురుముకోండి, లేకపోతే బాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట, అట్లయితే ఓకే. అండ్ అల్లం కొంచెం తురిమేసి వేసుకుంటున్నాం, ముక్కలు వేసుకోవద్దండి వీటిల్లో మాత్రం. ఈ డోక్లాలో మాత్రం ముక్కలు అసలు ఏవి కూడా ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే మనకి బ్రేక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ పెరుగు ప్యాకెట్ చిన్నది ఉంటుంది కదా, అది 120 గ్రామ్స్ అనుకుంటండి. ఆ 120 గ్రామ్స్ పెరుగు ప్యాకెట్ని వేసేసుకుంటున్నాను. చిన్న పెరుగు ప్యాకెట్ 10 రూపీస్ది ఉంటుంది కదా, అది వేసుకుంటే సరిపోతుంది. నేను 50 to 60 గ్రామ్స్ ఫ్లోర్కి మనకి ఈ ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, మంచిగా ఉంటుంది. చక్కగా పెరుగు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోండి అండి, ఎక్కడ పిండి ఉండకూడదు అనమాట. మనకి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే నేను బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకుంటున్నాను. బేకింగ్ సోడా అనేది మనకి ఈ డోక్లాలో ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఎందుకు అంటే మనకి డోక్లా అనేది మంచిగా ఆవిడిగుడుంలాగా మనకి పొంగాలి అంటే ఖచ్చితంగా మనకి బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే యూనో యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బేకింగ్ సోడా అనేది కొంచెమే పించ్ యాడ్ చేస్తున్నాను, అంటే ఒక పావు టీ స్పూన్లో కొంచెం మాత్రమే యాడ్ చేస్తున్నాను. హాఫ్ అనుకోండి, లేకపోతే దాంట్లోనే పావు అనుకోండి, ఎక్కువ అవసరం లేదు. మనకి టీ స్పూన్ అంతా అట్లా యాడ్ చేయకూడదు. అండ్ వాటర్ అనేది మీ రిక్వైర్మెంట్ బట్టి, అంటే మీ పిండి
ఎంత ఫ్రెష్గా ఉన్న దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ, ఇడ్లీ వేస్తానికి బ్యాటర్ ఎలా ఉంటుంది అలా ఉండాలన్నమాట. అంటే ఇంకా చెప్పాలంటే ఇడ్లీ కన్నా ఊతప్పం కన్సిస్టెన్సీ లాగా ఉండాలన్నమాట. మనకి దోశ కన్సిస్టెన్సీ లాగా ఉండకూడదు. అట్లా వేసుకుంటే మాత్రం అసలు డోక్లా అనేది విరిగిపోతుంది, అసలు రాదండి ప్లేట్లో ఇంచ్ అసలు లూజ్ అయిపోతుంది. మనకి ఓతప్పం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అనమాట. ఇట్లా ఉండాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇట్లా ఉన్న తర్వాత దీన్ని 15 మినిట్స్ రెస్ట్లో ఉంచాలన్నమాట. మనకి కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత మీరు 15 మినిట్స్ రెస్ట్లో ఖచ్చితంగా ఉంచాలి. ఇది మ్యాండేటరీ అనమాట. 15 to 20 మినిట్స్. ఇంకా 20 మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ బేకింగ్ సోడా అనేది కలిపేసాం కాబట్టి. ఒకవేళ మీరు ఎక్కువసేపు అంటే మీరు ఇది కలిపేసేసి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మీరు ఎక్కువసేపు ఇది మనకి సోక్ చేసుకోవాలనుకుంటే బేకింగ్ సోడా అనేది కలపద్దు. మీరు ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడు దానికన్నా ముందల మీరు బేకింగ్ సోడా కలుపుకుంటే సరిపోతుందనమాట. నేను ఒకసారి చెక్ చేసుకున్నాను, కారం అనేది అసలు సరిపోలేదు అని చెప్పి కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. అయితే మీకు ఇడ్లీ కుక్కర్ ఉన్నట్లయితే దాంట్లో డోక్లా ప్లేట్స్ ఇస్తారనమాట. అవి అయితే పర్ఫెక్ట్ అనమాట. నా దగ్గర అయితే ఇడ్లీ కుక్కర్ లేదు కాబట్టి నేను ఇట్లా బౌల్ తీసుకున్నాను అనమాట. ఇది బౌల్ కాదు, ప్లేట్ కాదండి. డోక్లాకైతే డోక్లా ప్లేట్ లాగే ఉంటుంది అనమాట. ఇది సేమ్ ఇది చాలా మందంగా ఉంటుంది. నేను కావాలని డోక్లా కోసం తీసుకున్నది అనమాట. ఇది చాలా పర్ఫెక్ట్గా కూరిపోతుంది అనమాట. దీనికి డోక్లా కోసమే స్పెషల్గా నేను ఎప్పుడో తీసుకున్నాను అనమాట. దాంట్లోనే నేను మీకు చేసి చూపిస్తున్నాను. అండ్ మీరు కావాలంటే బౌల్స్, అంటే అది కూడా సాఫ్ట్ వంపులు తిరగకుండా బౌల్స్ ఉంటాయి కదండి, మనకి హోటల్స్లో సర్వ్ చేసేటప్పుడు బౌల్స్ పెడతారు కదా, అలాంటి బౌల్స్ పెద్దవి ఉంటే మీరు పెట్టుకోవచ్చు అనమాట. మీరు బ్యాటర్ అనేది ఎక్కువ ఉంటే పెద్ద బౌల్ పెట్టుకోండి, లేకపోతే చిన్న బౌల్ పెట్టుకోండి. దీని మీద నేను గార్నిష్ చేసుకుంటున్నానండి సిసేమ్ సీడ్స్, అంటే నువ్వుల్ని నేను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏం సీడ్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. మనకి చాలా రకాల సీడ్స్ ఉన్నాయి కదండి, అవి పొడి చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అంటే కోర్స్ పౌడర్ చేసుకోవాలి, బాగా పొడి చేసుకోకుండా కోర్స్ పౌడర్ చేసుకొని మీరు బాదం పప్పు, అదేంటి క్యాషూస్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను పర్సనల్గా నువ్వులంటే ఇష్టపడతాను కాబట్టి నేను నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి ట్యాప్ చేయండి ఆ బౌల్ని. ట్యాప్ చేసిన తర్వాత ప్రీహీటర్ 10 మినిట్స్ ప్రీహీటింగ్ పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇది ఒక పెద్ద బౌల్ అనమాట. దీంట్లో ప్రీహీట్ పెట్టుకొని దాంట్లో వాటర్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కదా, ఆ వాటర్ని ఫస్టే నేను ఒక 10 మినిట్స్ బాయిలింగ్ చేసేసుకున్నాను. పొగలు వచ్చేటప్పుడు నేను ఆ బౌల్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టేశాను. అండ్ స్టాండ్ కూడా పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడైతే ఈ డోక్లాకి నేను తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని, ఇంగువ అనేది మర్షన్ షుడ్ అనమాట. మనకి అల్లము, ఇంగువ ఇవన్నీ కూడా మన డైజెషన్ కోసమే. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే. ఖచ్చితంగా ఇంగువ వేసుకోండి. అండ్ మీరు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అయినా సరే మీరు తాలింపు వేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇదే బౌల్లో నేను తాలింపు వేసేసాను. కొంచెం తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది, బట్ నేను తాలింపు వేసేసి చూపించాలని చెప్పి ఉద్దేశంతో ఇట్లా చేశాను. మీరు తాలింపు వేసేసి దాని మీదే వేసేసేయండి. ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ప్లేట్లోకి జాగ్రత్తగా సర్వ్ చేసుకోండి, బ్రేక్ అవ్వకుండా.
ఇప్పుడైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇట్లా మామూలుగా అయితే ఫస్ట్ మీరు తాలింపు వేయకుండా అయితే బోర్లించేయచ్చు. చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి. మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. మనం చాకుతో కూడా మనం తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి. కానీ మనం పెట్టే బౌల్ కానీ లేకపోతే ప్లేట్ కానీ ఖచ్చితంగా అంటే డోక్లా బ్యాటర్ వేసుకుంటాం కదా, అది ఖచ్చితంగా మందంగా ఉండాల్సిందే. గుర్తుపెట్టుకోండి. మన కింద పెట్టే గిన్నె అనేది మందంగా ఉండకపోయినా పర్వాలేదు. మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. 20 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మనకి డోక్లా అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా మీకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్సే కట్ చేస్తున్నాను. అదేంటి మీరు కావాలంటే పిజ్జా షేప్లో అలా కట్ చేసుకోవచ్చు. పిజ్జా కట్టర్ తోటి పిజ్జా షేప్ కూడా కట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత సోక్ టైం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ ప్రీ హీట్ అనేది కూడా 10 మినిట్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇవి రెండు కూడా స్కిప్ చేయొద్దు ఎవరు కూడా. అండ్ బేకింగ్ సోడా కూడా ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. అండ్ చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను హెల్దీగా టేస్టీగా గోధుమ రవ్వ ఉప్మా అనేది చేసి చూపిస్తానండి విత్ వెజెస్ తోటి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట. మా పిల్లలు అయితే ఈ ఉప్మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా త్వరగా చేసేద్దాము. అండ్ ఇక్కడైతే నేను తాలింపు వేసుకుంటున్నానండి. మీకు అవైలబిలిటీలో ఏమేమి ఉన్నాయో తాలింపు దినుసులు అవన్నీ వేసుకోండి. మీ ఇష్టం అనమాట, మీ చాయిస్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం కూడా వేసుకోవచ్చు మీరు. నేనైతే ఇక్కడ అల్లం స్కిప్ చేశాను. అండ్ ఎండుమిర్చి, కొంచెం ఇంగువ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను అల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటా మామూలుగా అయితే. ఈరోజు మా పిల్లలు చికెన్ ఫ్రై తోటి ఇది తింటారనమాట. అందుకే నేను అల్లం అనేది స్కిప్ చేశాను అనమాట. అంతే అండి. ఇక్కడ ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నాను. దానికి కొంచెం మంచిగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అండ్ పసుపు అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. యాంటీబయోటిక్ అండి. అండ్ ఇక్కడైతే మంచిగా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కూడా మనకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఉప్మా అనేది టేస్ట్ బాగుండాలంటే ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఏమేమి వెజిటేబుల్స్ తీసుకుంటున్నానో చూపిస్తున్నాను. క్యాప్సికము, క్యారెట్, మీ దగ్గర బఠానీ ఉంటే బఠానీ, ఇవన్నీ కూడా ఒక టమాటా అనేది ఖచ్చితంగా తీసుకుంటానండి. నేను టమాటా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో వేసుకుంటే. అందుకే మీ దగ్గర ఏమేమి వెజెస్ ఉన్నాయో అవన్నీ తీసుకోండి. పచ్చిమిర్చి, నా దగ్గర బఠానీ కూడా ఉన్నాయి. బఠానీ కూడా వేసేసాను అనమాట. పిల్లలకి బాగా ఇష్టమైన స్వీట్ కార్న్ కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు. అండ్ బీన్స్ ఉంటాయి కదండి, బీన్స్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబిలిటీ ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు యాడ్ చేసుకోండి. ప్రాబ్లం ఏం లేదు. అండ్ దీంట్లోకి సాల్ట్, మీరు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఇలా మంచిగా మనకి ఫ్రై చేసుకొని కొంచెం సేపు మీరు ఫ్రై చేసుకోండి. బఠానీ కూడా వేసేసుకుంటున్నానండి. బఠానీ వచ్చేసి ఫ్రోజన్ బఠానీ అనమాట. వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని వాటిని యాడ్ చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా కడుక్కోండి. మనకి వాళ్ళు కడిగేస్తారో లేదో తెలియదు, అందుకే భయం అనమాట నాకు. శుభ్రం కడిగేసుకొని యాడ్ చేసేసుకున్నాను. ఇట్లా మనకి కొంచెం సేపు సాల్ట్ చేసుకోండి, ఎక్కువసేపు అక్కర్లేదు. మనం ఆల్రెడీ వాటర్ పోసినప్పుడు ఖచ్చితంగా అవి మంచిగా మనకి ఉడికిపోతాయి అన్నమాట. మనం ఈ స్టీమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఉప్మాలో వేసేటట్టయితే. ఇట్లా కొంచెం సేపు అట్లా మగ్గించుకోండి. ఒక 2 మినిట్స్ అలా సాల్ట్ చేసేసుకున్న తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. వాటర్ అనేది గోధుమ రవ్వ ఎంత తీసుకుంటే దానికి డబుల్ రేషియోలో తీసుకోవాలన్నమాట. 2:1 రేషియోలో మాత్రమే తీసుకోవాలి. నార్మల్గా మనకి గోధుమ రవ్వ అనేది త్వరగా ఉడికిపోతుంది. 2:1 రేషియోలో సరిపోతుందండి. అండ్ ఇదే ఉప్మా అనేది మనం వేరే మిల్లెట్స్తో కానీ చేసుకున్నట్లయితే దానికి వాటర్ అనేది మనకి ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గోధుమ రవ్వ త్వరగా ఉడికిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నానండి. వాటర్లోనే ఉప్పు వేసేసుకుంటాను నేను. మంచిగా మనకి రవ్వకి పడుతుంది కాబట్టి. ఇప్పుడు వాటర్ అనేది బాయిలింగ్ అంతవరకు ఉంచి మనకి రవ్వ అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కావాలంటే ముందుగానే యాడ్ చేసుకోవచ్చు, కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. అంతే తేడా, ఇంకేం లేదండి. ఇలా బాయిలింగ్ వచ్చినప్పుడు రవ్వ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇట్లా మీరు యాడ్ చేసుకోండి. 2 మెథడ్స్ ఉన్నాయి, ఏదైనా సరే ఫాలో అవ్వచ్చు.
మనం వాటర్ అనేది బాయిలింగ్ రాకముందు యాడ్ చేసుకుంటే కొంచెం టైం అనేది ఒక 5 మినిట్స్ ఎక్కువ పడుతుంది అంతే. ఇలా మనకి దగ్గరికి అయిపోయేంత వరకు కూడా మనకి కొంచెం కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. అండ్ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోతే ఓకే, లేకపోతే యాడ్ చేసుకోండి. ఇట్లా మొత్తం కూడా కలుపుకుంటూ మీరు మూత పెట్టి మగ్గించుకొని కింద మాడకుండా అడుగంటకుండా చూసుకోండి జాగ్రత్తగా. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఇక్కడైతే ఒక టిప్ ఉంది, మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడం కోసం అనమాట. దీన్ని చూపిస్తున్నాను చూడండి. నెయ్యి అనమాట, లాస్ట్ ఫైనల్గా మనకి బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత నెయ్యి ఒక్క స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మీరు ఉప్మా కన్సిస్టెన్సీ బట్టి, అంటే ఉప్మా అనేది మీకు ఎక్కువ ఇప్పుడు అందరికీ చేస్తున్నాను కాబట్టి ఒక 2 స్పూన్లు నెయ్యి అట్లా యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. టేస్ట్ వైజ్గా అయితే అదిరిపోద్ది. అది పిల్లలకి మస్ట్ అండ్ షుడ్ యాడ్ చేయండి, ఎందుకంటే చాలా మంచిదన్నమాట. అది యాడ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీగా ఉంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వేలో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. డే 6లో నేను ఒక హెల్దీ రెసిపీస్ అనేవి చూపించాను కదండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. మా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి నేను హడావిడిలో కొత్తిమీర అనేది వేయడం మర్చిపోయాను, కట్ చేశాను కానీ తర్వాత గుర్తుకొచ్చింది, సర్లే అని చెప్పి పక్కన పెట్టేశాను. ఇక అంతే అండి. చూసారు కదండి, డే 6 బ్యాలెన్స్డ్ డైట్లో చాలా హెల్దీ రెసిపీస్ అనేవి చూపించాను. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. బాయ్ అండి.